జై శ్రీరామ. నా గురువుల అనుగ్రహముతో భద్రాచలము కొండ చరిత్ర చదువుతున్నాను. బ్రహ్మ గురించి మేరుపర్వతుడు పత్ని అయిన మేనక సంతానము కొరకు తపస్సు చేశాను. బ్రహ్మ ప్రత్యక్షమయ్యి ఏమి వరము కావలయునో కోరుకోమనను. అప్పుడు మేరుపర్వతుడు శ్రీరామ భక్తుడు అగు సుపుత్రుని అనుగ్రహించమనను. బ్రహ్మ అనుగ్రహించెను. కొంతకాలమునకు మేరువునకు మేనకకు భద్రుడు జన్మించెను. భద్రుడు జన్మించిన నాటి నుండి రామభక్తితో ఉండేవాడు. దీనికి మూల కారణము ఒకటి కలదు. సీతారామ లక్ష్మణుడు దండకారణ్యంబులో ప్రవేశించినప్పుడు మార్గాయాసంబుతో అలసట తీర్చుకొనుటకు ఒకచోట విశాలమైన నిర్మలమైన శిలను చూచి ఆ రాతి మీద కూర్చొని ఉపశమనము పొందిరి. అలసట తీరిన తరువాత శ్రీరాముడు ఆ శిలను చూచి, నీవు మా అలసటను తీర్చితివి, అందుకు నీకు వరము ఇచ్చెదను. నీవు మేరువునకు మేనకకు పుత్రుడవై భద్రుడవై జన్మించి శిలారూపధారుడవై నీపై వెలియుదుము. నీ పేరున భద్రాచల క్షేత్రమని నామము కలుగును అని వరము ఇచ్చెను శ్రీరాముడు. జై శ్రీరామ. ఆ తరువాత కథ. భద్రాచల సమీపమున ఒక గ్రామములో తమ్మల దమ్మక్క భక్తురాలు ఉండేది. శ్రీరాముడు ఆమె కలలో కనిపించి, అందరికీ నా ఉనికిని తెలియచేసి అంతవరకు నాకు పూజలు చేయుము, నీకు కైవల్య ప్రాప్తి కలుగును అని కలలో చెప్పెను శ్రీరాముడు. అప్పుడు ఆ దమ్మక్క భద్రాచల శిఖరము ఎక్కి చెట్లు తీగలు కప్పి ఉన్న సీతారామ లక్ష్మణ విగ్రహాలు చూచి గ్రామాధికారియగు భద్రారెడ్డి అను కాపువాని మూలముగా కొంత ద్రవ్యముతో చిన్న మండపము కట్టించి అందులో సీతారామ లక్ష్మణ విగ్రహములు ప్రతిష్ఠించెను. దమ్మక్క ఆ గ్రామస్తుల సహాయముతో బ్రహ్మోత్సవములు చేయుచుండెను. కొంతకాలమునకు కొండపల్లె కాపురస్తుడైన గోపన్న కలలో శ్రీరాముడు కనిపించి తానీషాను కలవమని చెప్పెను. అప్పుడు గోపన్న తానీషా ద్రవ్యముతో భద్రాద్రి నిర్మాణ పనులకు ఉపయోగించెను. తానీషా ద్రవ్యము గోపన్న ఉపయోగించెనని గోపన్నను బందీఖానాలో ఉంచి ఎన్నో బాధలు పెట్టెను. తానీషా గోపన్న శ్రీరామ కీర్తనలు గానము చేస్తూ సీతాదేవిని ప్రార్థించెను. జై శ్రీరామ. సర్వేజనో సుఖినో భవంతు. జై శ్రీరామ.